మహేష్ బాబు నటించినటువంటి సినిమాలలో 'అర్జున్' అనేది ఒక 2004 ఆ సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఒక వాణిజ్యపరంగా అంటే కమర్షియల్గా సక్సెస్ అయిన సినిమా. కానీ ఆ సినిమా గురించి తక్కువ మంది మాట్లాడతారు. ఆగస్టు 18, 2004న విడుదలైంది. ఆ సమయంలో మేము ఒక బ్లాక్ టీచింగ్లో ఉండగా ఒక స్లైడ్స్ చూపిస్తాం, చార్టులు చూపిస్తాం, వాటిని చూసి గుర్తుపట్టమని అడుగుతాం. వెంటనే అప్పుడు చిన్నపిల్లలు పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ గుంటూరులో ఉంది. అందులోని చిన్నపిల్లలు వెంటనే గమనించి గుర్తుపెట్టేశారనమాట మహేష్ బాబుని. ఒక్కడు అన్నారు, కొంతమంది అతడు అన్నారు. అంటే చిన్నపిల్లల్లో కూడా అంత క్రేజ్ ఉన్న హీరో మహేష్ బాబు అప్పుడు 2004. ఇప్పటికీ అదే క్రేజ్. 22 ఏళ్ళు అయింది. నాకు తెలిసి అప్పట్లో నేను ఆ స్లైడ్ చూపించినప్పుడు గుర్తుపట్టిన పిల్లలు ఇప్పుడు మంచి యువకులుగా మారి అదే అభిమానాన్ని కొనసాగిస్తూ ఉండొచ్చు. తరతరాలుగా అభిమానం కొనసాగడం అంటే అది. ఈ సినిమా మణిశర్మ మ్యూజిక్, మన గుణశేఖర్ గారు డైరెక్షన్. బహుశా మహేష్ బాబు 3 సినిమాలు ఒకే డైరెక్టర్తో చేయటం అనేది మణిశర్మ విషయంలోనే సాధ్యపడింది అనుకుంటా. ఒక్కడు, అర్జున్, ఆ తర్వాత సైనికుడు. అంటే తాను నమ్మితే ఎలా డైరెక్టర్ల హీరోగా మహేష్ బాబు మారాడు అనడానికి ఈ సినిమాల నిదర్శనం. అయితే ఒక్కడులో ఒక కాంబినేషన్ సక్సెస్ అయిన తర్వాత ఒక ఎలిమెంట్గా చార్మినార్ని చూపించారు. అదే ఈ అర్జున్లో కూడా ఒక సెట్, మధుర మీనాక్షి టెంపుల్ సెట్, అదొక ఎలిమెంట్. సైనికుల్లో ఇంకొక సెట్, ఓరుగల్ల కోట వేయటం. అయితే ఇక్కడ సెట్ వేసినంత మాత్రానే సినిమాలో ఆడవు అనేది అతనికి అర్థమైంది. అదే సెట్ అంత భారీగా వేసి ఆ తర్వాత నానక్రామ్గూడలో సెట్ వేసిన తర్వాత ఆ సెట్ని చూడటానికి ప్రేక్షకుల్లో లాగా సినిమా ప్రముఖులు కూడా వచ్చేవాళ్ళట. కృష్ణ గారు, రమేష్ బాబు, ఇప్పుడు జయకృష్ణ ఆ ఓపెనింగ్కి వెళ్ళారు. మీరు చూడొచ్చు, ఆ ఫోటోలు నేను పెడతాను. శ్రీయ హీరోయిన్ మహేష్ బాబుతో మొదటిసారి, అదే లాస్ట్ సారి అనుకుంటుంది. పాటలు బాగుంటాయి, రష్యాలో అక్కడ ఇక్కడ షూట్ చేసి వచ్చారు, చాలా బాగుంటుంది. బట్ సినిమా అంతా ఒక మూడ్లో ఏమంటారు ట్రావెల్ అవుతుంది. మనం ఆ మూడ్తో ట్రావెల్ అవ్వలేము. సినిమా అంతా కూడా ఒకటే ఎమోషను, తన చెల్లెల్ని కాపాడుకోవడానికి, లేదంటే అక్కని కాపాడుకోవడానికి ఒక తమ్ముడు పడే తపన. రాజా ఇందులో ఒక క్యారెక్టర్ చేశాడు. మన కీర్తిరెడ్డి మహేష్ బాబు సిస్టర్గా, ట్విన్ సిస్టర్గా యాక్ట్ చేస్తుంది. ఇందులోనే మీకు ఇప్పుడు హైటెక్ కాపీయింగ్ అంటున్నారు కదా, అలాంటి ఒక సీన్ కనిపిస్తుంది ఫస్ట్ సీన్లోనే. ఒక కథానాయకుడి తాలూకు లక్ష్యం వైపు పయనం అవ్వాలి, ఎలా పయనం అవుతాడు అనేది చెప్తూ ఒక ఇంట్రడక్షన్ సాంగ్. మహేష్ బాబుకి మాత్రమే ఇంట్రడక్షన్ సాంగ్స్ వచ్చాయి. తర్వాత పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలు చేశారు, కానీ ఆ తర్వాత పక్కకి వెళ్ళిపోయినాయి. అంటే ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్, దాంట్లోనే డ్యాన్సులు, పాటలు, అదే ఆ మ్యూజిక్, దాని తర్వాత కథ, ఇట్లా ఒక ఫార్ములా ఉంటే ఆ ఫార్ములాలోనే ఇందులో సాంగ్ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే కొద్దిగా చెప్పడం, తత్వం కానీ ఇంకోటి కానీ చెప్పడం అనమాట. ఇలా ఉండాలి, అలా ఉండాలి మనిషి అంటే, ఇదిగో ఇలా వెళ్ళాలి, ముందుకు సాగాలి అంటూ ఇలాంటి అంశాలన్నింటినీ సమ్మిళితం చేసి సినిమాల్లో వదిలేవాళ్ళు. 2004 నాటి సంగతి ఇది. ఇప్పటికీ ఇలా చేస్తున్న సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి వచ్చి థిన్ లైన్, చెల్లెల కోసం ఏమైనా చేయటానికి, లేదంటే అక్క కోసం ఏమైనా చేయటానికి రెడీ అయిపోయే యువకుడి కథ. ఆ యువకుడి నుంచి ఇన్స్పైర్ అయిన హీరోయిన్, తన తండ్రి ముందు ఏమాత్రము నోరు తెరవని హీరోయిన్, అతన్ని నేను ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పే స్థాయికి వెళ్ళడం. శ్రీయ క్యారెక్టర్ హైదరాబాద్లో మధుర నుంచి వచ్చి హైదరాబాద్లో టీజింగ్ చేసిన కుర్రాడే మళ్ళీ మధురలో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది. అలానే తనికెళ్ళ భరణి గారి క్యారెక్టర్. వీటన్నిటిని మించి ప్రకాష్ రాజ్, సరిత కావాలనుకుంటే ఎంతకైనా తెగించే భార్యాభర్తలు. అలానే ప్రేమించి వేరొక అమ్మాయితో పెళ్ళికి సిద్ధమైన రాజా ఒక లెటర్ రాస్తాడు. దాన్ని చూసి మహేష్ బాబు నాకు చెప్పలేదు ఇంత జరుగుతుంటే అని వెళ్ళి మా అక్కను ప్రేమించాడు, ఆమెతోనే పెళ్లి జరగాలి అని పట్టుబట్టి పెళ్లి చేపిస్తారు. మురళీమోహన్ గారు
ఈమె హిందీ యాక్ట్రెస్ ఒక ఆవిడ తల్లిదండ్రులు మహేష్ బాబుకి ఇందులో మన కీర్తిరెడ్డికి కూడా. అయితే అలాగా బలవంతంగా వీళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తే ఈ ఇద్దరు మాత్రం ఎలా కాపురం చేస్తారు? జ్యోతిరెడ్డి ఉంటుంది. జ్యోతి ఇతన్ని వలస్తుంది రాజాని. ఆమె తండ్రిని చంపి ఆస్తి చేజిక్కోవాలనుకునే కుట్రతో దీనికి పాల్పడతారు. ఇది స్థూలంగా కథ. అయితే మధ్యలో మధుర మీనాక్షి సెట్ వేసి మధుర మీనాక్షి తాలూకు టెంపుల్, అలానే అప్పట్లో మధుర మీనాక్షికి అన్నగారు ఎలా అయితే అండగా ఉంటారో ఈ మీనాక్షికి నేను అండగా ఉంటా. ఇంతే. ఈ మధ్యలో కళాభవన్ మణి పాటలు, ఆ స్ట్రీట్ సెట్లో డ్యాన్సులు, గ్రాఫిక్స్ లేకుండానే మొత్తం ఈ ఫైట్స్ ఇవన్నీ చేసామని చెప్తారు. కానీ ఇందులో గ్రాఫిక్స్ ఉన్నాయి. అది మీరు సిస్టంలో చూసినప్పుడు క్లియర్ కట్ కనబడుతుంది. అప్పట్లో ఒక్కడిలో చేసిన సాహసాలు ఇందులో కొనసాగించాలని చూశారు. కొంతవరకు సక్సెస్ అయింది. కానీ ఒక్కడంత బ్లాక్ బస్టర్ ఎందుకు అవ్వలేదు అంటే బిజినెస్. ఒక్కడికైన బిజినెస్ వేరు, దాని తర్వాత వచ్చిన కలెక్షన్స్తో పోల్చినప్పుడు బ్లాక్ బస్టర్ అయింది. అర్జున్ అప్పటికే బడ్జెట్ ఎక్కువ కాబట్టి దానికి వచ్చిన కలెక్షన్స్ అది ఒక బ్లాక్ బస్టర్ కాదు, కానీ ఒక సక్సెస్ఫుల్ మూవీగా మిగిలింది. ఇప్పటికీ కూడా మీరు ఆ సినిమాను చూస్తే ఆ లావిష్నెస్, ఆ రిచ్నెస్ కనబడుతుంది. అర్జున్గా మహేష్ బాబు అంటే యువకుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అనేది ఆ సినిమాలో మీరు చూడవచ్చు. ఇప్పటికీ యువకుడే, కాకపోతే అప్పుడు తన మీరు పాత వీడియోలు కనుక చూస్తే ఎలా ఉండేవాడు, ప్రెస్లో ఎట్లా మాట్లాడేవాళ్ళు. ఆ సినిమా సందర్భంగానే ఆ సీడీలు, ఇది పైరసీ సీడీలు బయటకు వచ్చినాయి అని చెప్పి కొన్ని షాపుల మీదకి వెళ్ళి రభస చేశారు అని కేసు పెడితే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. అప్పుడు కృష్ణ గారు మన మహేష్ బాబుని తీసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే అలా చేస్తే ఎలా అని చెప్పేసి ఆయన చెయ్యి ఇలా పెట్టడము అవన్నీ మాకు బాగా గుర్తనమాట. తర్వాత ఆ కేసు కొట్టేపిచ్చారు. ఆ కేసు వాయిదాలకి హాజరవుతున్న సమయానికి పోకిరి కూడా రిలీజ్ అయినప్పుడు మీరు మా వాళ్ళు సార్ అని చెప్పేసి పోలీసులు అన్నారని చెప్పేసి మహేష్ బాబు గారు చెప్పారు. అంటే పోకిరి రిలీజ్ అయిన తర్వాత ఆ కేసుకి సంబంధించి అడుగుతున్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు బయట జనము, మీరు పోలీస్ క్యారెక్టర్, కాప్ క్యారెక్టర్ కదా అంటే, మీరు మా వాళ్ళు సార్ అన్నారు పోలీసులు, నాకు బాగా హ్యాపీగా అనిపించింది, ఇది పోకిరి సక్సెస్ రేంజ్ అని చెప్పారు. ఇది అర్జున్ సినిమాకి సంబంధించి కొనసాగింపు. అంటే ఆ తర్వాత ఏం జరిగిందని. ఇక అర్జున్కి సంబంధించి ఇలాంటి సెట్స్, భారీతనంతో కూడినటువంటి సెట్స్ వేస్తే అది బడ్జెట్ని పెంచడానికే తప్పితే కథలో, అంటే ఇప్పుడంటే గ్రాఫిక్స్ వచ్చేసాయి, ఇంకా ఏఐ కూడా వచ్చింది కాబట్టి అంత ఖర్చు కాకపోవచ్చు. కానీ ఒక మాన్యుమెంటల్ సినిమా, ఒక అద్భుతమైన భారీతనానికి పెట్టింది పేరైన పద్మాలయ బ్యానర్ నుంచి ఇంకొక బ్యానర్గా వచ్చి రమేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా అన్నమాట. అందరూ చూడండి.